బెస్ట్ టైప్స్ ఇయర్ ఫోన్స్ 500 రూపాయల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2000 రూపాయల దాకా యాపిల్ టైప్స్ ఇయర్ ఫోన్స్, శాంసంగ్ ఏకేజీ ఇయర్ ఫోన్స్, షామీ, ఒప్పో, వన్ ప్లస్, బోట్, పోట్రానిక్స్ ఇలా చాలా బ్రాండ్స్ దగ్గర నుంచి తెప్పించానమాట. 500 రూపీస్ దగ్గర నుంచి 2000 రూపాయల దాకా తెప్పించున్నాను. సో ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీలో మనకి సౌండ్ క్వాలిటీ కావచ్చు, గేమింగ్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆడియో క్వాలిటీ, అర్లల్స్ మనకి కాల్ క్వాలిటీ, వైర్ క్వాలిటీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా టెస్ట్ చేశాను అనమాట. ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాము. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఈ బెస్ట్ టైప్స్ ఇయర్ ఫోన్స్ లో ఫస్ట్ ఏంటంటే పోట్రానిక్స్ అనమాట. దీన్ని వచ్చేసి నేను అరౌండ్ ఒక 350 రూపాయల నుంచి 400 రూపాయల మధ్యలో పర్చేస్ చేశాను. మీకు ప్రైస్ అయితే వేరే అవుతా ఉంటుంది, 350 నుంచి 400 రూపాయల మధ్యలో మాత్రం. సో ఈ 400 రూపీస్ ప్రైస్ బ్రాకెట్ లో ఇది ఎలా ఉందంటే, మెయిన్ దీని ఒక స్పెక్స్ చూసుకుంటే 14.2 mm డ్రైవర్స్ వస్తుంది, 32 ohms అయితే వస్తుంది అనమాట. దీనికి ఇంపీడెన్స్ చూసుకుంటే నేను టెస్ట్ చేసినప్పుడు సౌండ్ క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం ముఖ్యంగా నాకు వోకల్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, కొంచెం ఆడియో సపరేషన్ కానీ చాలా వరకు బెటర్ అనిపించింది. బట్ ఎప్పుడైతే అన్ని మిక్సప్ అయ్యి కొంచెం హైస్ వాల్యూమ్ పెరిగినప్పుడు కానీ, డ్రమ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయినప్పుడు నాకు అక్కడ కంప్రెస్ అయిపోతుంది అనమాట. కొంచెం డిస్టార్షన్ అయితే వస్తుంది. అదే మీరు వోకల్సే విన్నా లేదా మ్యూజికే విన్నా కూడా ఆడియో సపరేషన్ కానీ, క్లారిటీ కానీ చాలా వరకు బెటర్గా ఉంది. బట్ ఎప్పుడైతే అన్ని కంబైన్ చేసి ఆ కంబైన్ చేసినప్పుడు వాల్యూమ్ ఎక్కువైపోతుందో, హైస్ ఎక్కువైపోతుందో అది కంప్రెస్ అయిపోతుంది అనమాట. సో అదొక్కటి నాకు కాననిపించింది. రిమైనింగ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా గేమింగ్ ఆడినప్పుడు గేమింగ్లో వాల్యూమ్ కావచ్చు, స్టెప్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ముఖ్యంగా 350-400 రూపాయల్లో యాపిల్ టైప్స్ ఇయర్ ఫోన్స్ కన్నా దీని వైర్ క్వాలిటీ నాకు వచ్చి బెటర్ అనిపించింది. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ కూడా నేను టైప్స్ ఇయర్ ఫోన్స్ మనకి శాంసంగ్ S25 అల్ట్రాలో కావచ్చు, ఐఫోన్ 17లో, వన్ ప్లస్ 13లో ఇన్ని ఫోన్స్ నేను టెస్ట్ చేస్తాను అనమాట. అన్నిట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో అరౌండ్ ఒక 350 రూపాయల నుంచి 400 రూపాయల దగ్గర ఖచ్చితంగా ఈ టైప్స్ ఇయర్ ఫోన్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇది ఓపెన్ ఇయర్తో వస్తుంది అనమాట. మెయిన్ ఫ్యాక్టర్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓపెన్ ఇయర్తో రావడం వల్ల మనకి అవుట్డోర్ నాయిస్ కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది అనమాట. మన చెవులకు వినిపిస్తూ ఉంటుంది. ఎవరైనా మనకి సిలికాన్ టిప్ వేసుకుంటే నాకు చెవులు అంచేసింది లాగా ఉంది బ్రో, నాకు ఓపెన్ ఇయరే కావాలంటారు కదా. సో 100-500 రూపీస్ లోపల నా ఫస్ట్ రికమెండేషన్ పోట్రానిక్స్ టైప్స్ ఇయర్ ఫోన్స్. ఇది తీటా సి అంటారు అనమాట దీని బ్రాండ్. లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసి చూడండి. నెక్స్ట్ నా సెకండ్ పిక్ బోట్ 300C అండ్ టైప్ సి ఇయర్ ఫోన్స్ అనమాట. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు మెయిన్గా దీని యొక్క స్పెక్స్ చూసుకుంటే మాత్రం 10 mm డ్రైవర్స్తో వస్తుంది, 16 ohms వస్తుంది అనమాట దీని ఇంపిడెన్స్ చూసుకుంటే కూడా. అండ్ కంట్రోల్స్ కూడా మనకి పోట్రానిక్స్లో వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంటుంది. బట్ దీంతో ఓన్లీ ప్లెయిన్ పాస్ చేసుకోగలుగుతాం అనమాట. సో వైర్ క్వాలిటీ కొంచెం బెటర్ అనిపించింది మన పోట్రానిక్స్ కన్నా కూడా మనకి బోట్లో అయితే మాత్రం. అండ్ ఇది మనకి సిలికాన్ టిప్తో వస్తుంది. బట్ ఈ చెవులో పెట్టుకుంటాం కదా, దీని క్వాలిటీ చాలా చీప్ ప్లాస్టిక్ అనిపించింది అనమాట. ఓకే, ఓవరాల్ మనకి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది బ్రో, మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం మఫుల్డ్గా ఉంది. ఆడే క్లారిటీ లేదు, బేస్ లేదు, ఏమీ లేదు. అసలు మ్యూజిక్ క్వాలిటీ చాలా వర్స్ట్గా ఉందన్నమాట ఈ బోట్ 300Cలో. దీనికన్నా తక్కువ బడ్జెట్లో వస్తున్న పోట్రానిక్స్లో మనకి చాలా వరకు సౌండ్ క్వాలిటీ బెటర్గా ఉందన్నమాట. సో నేనైతే మాత్రం 100-500లో పోట్రానిక్స్ సజెస్ట్ చేస్తా, కానీ బోట్ అయితే మాత్రం వద్దని చెప్తా. మీ మెయిన్ ప్రయారిటీ మ్యూజిక్ అయితే మాత్రం దానికి వెళ్ళడమే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కాల్ క్వాలిటీ ఎలా ఉందంటే ఇద్దరు పోట్రానిక్స్లో కానీ బోట్లో కానీ ఇండోర్లో కాల్ క్వాలిటీ ఒక రేంజ్ వరకు ఓకే, కానీ అవుట్డోర్లో రెండిట్లో కూడా అంత సఫిషియెంట్గా లేదు. ఖచ్చితంగా నాయిస్ గ్రాప్ చేస్తుంది. అదే మీరు షర్ట్ లోపల పెట్టుకొని ఇలా మీరు మాట్లాడినప్పుడు ఓకే, బట్ మీరు ఫ్రీ హ్యాండ్స్తో మాట్లాడి వాకింగ్ చేస్తా మాట్లాడాలంటే మాత్రం 100% నాయిస్ గ్రాప్ చేస్తుంది రెండిట్లో కూడా. నెక్స్ట్ షామీ టైప్స్ ఇయర్ ఫోన్స్. దీని యొక్క ప్రైస్ కూడా 500 రూపాయల నుంచి 600 రూపాయల మధ్యలో వేరే అవుతూ ఉంటుంది అమెజాన్లో చూసుకుంటే. దీనిపై నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉండింది, ఎందుకంటే షామీ దగ్గర నుంచి వస్తుంది, అది కూడా సిలికాన్ టిప్తో వస్తుంది. సో మేబీ 1000 రూపీస్ లోపల ఇదే బెస్ట్ ఏమో అనేసి నేను అనుకున్నా. బట్ ఇక్కడ చాలా రివర్స్ అయిపోయింది అనమాట సీన్ మాత్రం. ఓకే, మెయిన్గా దీంతో స్పెక్స్ చూసుకుంటే మాత్రం మనకి 12.4 mm డ్రైవర్స్తో వస్తుంది, 32 ohms అయితే ఉంటుంది అనమాట. దీనికి ఇంపిడెన్స్ చూసుకుంటే మాత్రం వైర్ క్వాలిటీ ఖచ్చితంగా ఓకే, ఈ ప్రైస్ బకెట్కి ఖచ్చితంగా ఓకే. సిలికాన్ టిప్ క్వాలిటీ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. చెవులో పెట్టుకున్నప్పుడు కూడా కంఫర్ట్గానే ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ మనకి దీంతో మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్ ఉంది, ప్లేన్ పాస్ కూడా చేసుకోవచ్చు అనమాట వైర్ నుంచే. ఇది దీని మెయిన్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం నాకు పోట్రానిక్స్ తప్పించి ఈ బోట్ కావచ్చు, షామీ కావచ్చు చాలా వర్స్ట్గా ఉంది. మఫుల్డ్ అయ్యి వినిపిస్తుంది అనమాట ఆడియో క్వాలిటీ. బట్ కంఫర్ట్ చాలా వరకు బెటర్గా ఉంది. అదొక్కటి తప్పించి నాకు ఈ టైప్స్ ఇయర్ ఫోన్స్లో పెద్దగా చెప్పుకోవడానికి అయితే లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను కాల్ క్వాలిటీ లిటిల్ బిట్ బెటర్గా ఉంది కంపేర్ టు పోట్రానిక్స్ అండ్ బోట్ అనమాట. అండర్ 500 రూపీస్ దగ్గర షామీ టైప్స్ ఇయర్ ఫోన్స్లో. సో మీరు కాల్ క్వాలిటీ కొంచెం మెయిన్ ప్రిఫరెన్స్ బ్రో, నాకు 500 రూపీస్ లోపలే కావాలంటే మేబీ మీరు షామీ ఇయర్ ఫోన్స్ పైన ఒక లుక్ అయితే వేయచ్చు. లేదంటే మాత్రం
మ్యూజిక్ క్వాలిటీ కావాలంటే మాత్రం పోర్టానిక్స్ బెస్ట్గా ఉంటుంది ఆ ప్రైస్ బకెట్లో. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ చూసుకుంటే ఒప్పో టైప్స్ ఇయర్ ఫోన్స్ అండ్ మనకి వన్ ప్లస్ టైప్స్ ఇయర్ ఫోన్స్ రెండు కూడా చాలా చాలా సిమిలర్గా ఉంది. జస్ట్ నేమ్ చేంజ్ చేసి ఒప్పో అంటే ఒప్పో, వన్ ప్లస్ అంటే వన్ ప్లస్ అని అమ్ముతున్నారు అనమాట అమెజాన్లో మాత్రం. సో వన్ ప్లస్ చూసుకుంటే 600 రూపాయలు ఉంది, ఒప్పో చూసుకుంటే 500 రూపాయలు ఉంది అమెజాన్లో. ఓకే, మెయిన్గా వీటి స్పెక్స్ చూసుకుంటే 14.2 mm డ్రైవర్స్ వస్తుంది. దీనికి ఇంపిడియన్స్ ఎంత ఉంది అని చెప్పేసి ఎక్కడ మనకి వెబ్సైట్లో కానీ ఎక్కడ నేను చెక్ చేశాను అనమాట. సో ఎక్కడ దీనికి ఇంపిడియన్స్ ఎన్ని ఓమ్స్ అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. మెయిన్గా నేను చెక్ చేసినప్పుడు సౌండ్ క్వాలిటీ మాత్రం నాట్ దట్ మచ్ బెటర్, ఓకేస్గా ఉంది, యావరేజ్గా ఉంది. మెయిన్గా మనకి నాకైతే మాత్రం ఈ అండర్ 1000లో పోర్ట్రానిక్సే బాగుంది దీనికన్నా కూడా, ఈవెన్ ఒప్పో వన్ ప్లస్ కన్నా కూడా. బట్ ఒప్పో వన్ ప్లస్ మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే కాల్ క్వాలిటీ, వైర్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. వైర్ క్వాలిటీ కూడా మనకి పోర్ట్రానిక్స్ కంపేర్ చేసుకుంటే దీంతో చాలా వరకు బెటర్గా ఉంది. అండ్ కాల్ క్వాలిటీ కూడా అవుట్డోర్లో కూడా మీకు చాలా వరకు బెటర్గా ఉందన్నమాట ఈ ప్రైస్ బకెట్లో. సమ్ టైప్స్ నేను ఫ్రీ హ్యాండ్స్తో మాట్లాడుతున్నప్పుడు, వాకింగ్కి వెళ్ళినప్పుడు గ్రౌండ్లో కూడా సరే చాలా వరకు ఈ ఒప్పో కానీ వన్ ప్లస్లో కానీ కాల్ క్వాలిటీ బెటర్గా ఉంది. అండ్ మనకి దీంతో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ రాదు, ఓన్లీ ప్లే అండ్ పాస్ బటన్ మాత్రమే వస్తుంది అనమాట. సో మీరు వాల్యూమ్ అప్ కానీ డౌన్ కానీ చేసుకోవాలనుకుంటే ఫోన్ ఓపెన్ చేసి చేసుకోవాల్సిందే. సరే, బట్ మన పోర్ట్రానిక్స్ అది ఉందన్నమాట. సో నన్ను అడిగితే మీకు కాల్ క్వాలిటీ కోసం కావాలనుకుంటే మాత్రం దీనికి వెళ్ళొచ్చు, కానీ లేదంటే మాత్రం పోర్ట్రానిక్స్ కొంచెం బెటర్ అనిపించింది. అండ్ ఇది కూడా మనకి ఓపెన్ ఇయర్తో వస్తుంది అనమాట. సో చెక్ చేసుకోండి, ఓపెన్ ఇయర్ మీకు ఓకే అనుకుంటే మాత్రమే వెళ్ళండి, లేదంటే మాత్రం నేను రికమెండ్ చేయను. ఓపెన్ ఇయర్ అందరికీ ఒకసారి మీకు చోలో పెట్టుకొని చూసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్, ఓపెన్ ఇయర్ కొనే ముందు మాత్రం. నెక్స్ట్ ఫిఫ్త్ యాపిల్ టైప్స్ ఇయర్ ఫోన్స్. దీనికి ప్రైస్ చూసుకుంటే 1500 రూపాయల దగ్గర వేరీ అవుతూ ఉంటుంది అనమాట అమెజాన్లో మాత్రం. ఫ్లిప్కార్ట్లో నేను చెక్ చేసినంత వరకు నాకు అక్కడ అంత జెన్యూన్గా అనిపించలేదు యాపిల్ టైప్స్ ఇయర్ ఫోన్స్ పైన మాత్రం. సో అమెజాన్లో 1500 దగ్గర మనకి వేరీ అవుతూ ఉంటుంది దీనికి ప్రైస్ చూసుకుంటే. సో నేను టెస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ దీనిపై ఒక డెడికేటెడ్ రివ్యూ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి దీని కొనే పని అయితే మాత్రం. దీంతో ఈచ్ అండ్ డిపార్ట్మెంట్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది. మెయిన్గా దీంతో స్పెక్స్ చూసుకుంటే ఎక్కడ యాపిల్ వాళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ ఏదో 52audio.comలో దీన్ని టియర్ డౌన్ చేసి చెక్ చేస్తున్నారు. 14.31 mm అయితే మాత్రం దీనికి డ్రైవర్ సైజ్ అయితే ఉంటుంది. అండ్ 23 ohms అయితే ఉంటుంది అనమాట దీనికి ఇంపిడెన్స్ అయితే మాత్రం. ఈ చాలా వెబ్సైట్లు ఎదిగిన తర్వాత నాకు దొరికిన ఇన్ఫర్మేషన్. సో వాళ్ళైతే మాత్రం అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడా దీనికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం అప్డేట్ చేయలేదు అనమాట. ఓకే, కమింగ్ టు క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ మాత్రం టాప్ 1 యాపిలే 100% చెప్తాను. ఆల్రెడీ క్లారిటీ కానీ, సపరేషన్ కానీ, బేస్ కావచ్చు, సౌండ్ స్టేజింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు సౌండ్ క్వాలిటీ ఒక 10,000 రూపాయలు ఇయర్ ఫోన్స్లో ఎలా అయితే ఉంటుందో, బడ్స్ పెడితే ఎలా ఉంటుందో, సో ఆ రేంజ్ సౌండ్ క్వాలిటీ మనకి యాపిల్ టైప్స్ ఇయర్ ఫోన్స్లో ఉంటుంది అనమాట. బట్ రీసెంట్గా ఒక కమెంట్ చదివాను నేను, మన సబ్స్క్రైబర్ ఎవరో గేమ్ ఆడేటప్పుడు ఆడియో అంత సఫిషియెంట్గా లేదనమాట, అంటే వాల్యూమ్ అంత సఫిషియెంట్గా లేదంట, ఒకసారి చెక్ చేసుకోండి. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు యాపిల్ నేను అన్ని ఇయర్ ఫోన్స్ని కూడా, నా దగ్గర ఉన్న ప్రతి ఇయర్ ఫోన్స్ని కూడా ఐఫోన్తో, సామ్సంగ్ S25 అల్ట్రాతో, వన్ ప్లస్ 13తో, ఈ 3 ఫోన్స్తో నేను టెస్ట్ చేస్తాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ నా దగ్గర ఐప్యాడ్ ప్రో ఉంది, సో దాంతో కూడా నేను టెస్ట్ చేస్తాను. సమ్ టైమ్స్ అన్ని నేను చెక్ చేయలేదు, కానీ బట్ ఒకటి రెండు నేను చెక్ చేశాను అనమాట దాంతో కూడా. బట్ నాకు ఎక్కడ కూడా ఆడియో తక్కువ ఫీలింగ్ నాకు రాలేదు. సో మీరు చెక్ చేసుకోండి ఒకసారి, ఓకేనా? అదొక్కటి నేను ఒకసారి చెప్పాలనుకున్నా మీకు. ఓకే, అదర్ దెన్ ప్రతి ఒక్క పారామీటర్, సౌండ్ క్వాలిటీ, కాల్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ మీరు సాటిస్ఫై చేసింది. ఇన్ఫ్యాక్ట్ గేమింగ్ కూడా మీరు హెడ్ ఫోన్స్ వాడుకోవచ్చు. బట్ ఏంటంటే 1500 రూపాయలు పెడితే దీని యొక్క వైర్ క్వాలిటీ నాకు అంత చాలా వర్స్ట్ అనిపించింది. అసలు పోర్ట్రానిక్స్ది దీనికన్నా బెటర్ అనిపించింది నాకు, ఓకేనా? సో ఖచ్చితంగా అదొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండు. అండ్ ఇది ఓపెన్ ఇయర్తో వస్తుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అందరికీ సెట్ అవుతుంది. సిలికాన్ టిప్తో రాదు, సో ఖచ్చితంగా బయట నాయిస్ని గ్రాప్ చేస్తూ ఉంటుంది అనమాట. బట్ మీరు దీన్ని వేసుకొని అవుట్డోర్లో కాల్స్ మాట్లాడినా, ఏం మాట్లాడినా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. సో ఒక ఆల్రౌండర్ ఇయర్ ఫోన్స్ చెప్తా, మీకు ఓపెన్ ఇయర్ నచ్చిందంటే మాత్రం. అండ్ కంట్రోల్స్ కూడా మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది, ప్లే అండ్ పాస్ చేసుకోవచ్చు మనకి ఇయర్ ఫోన్స్ దగ్గర నుంచి. సో ఆల్మోస్ట్ ఓకే, అన్ని ఆల్రౌండరే. బట్ ఓపెన్ ఇయర్తో వస్తుంది, ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. 1500 రూపీస్ దగ్గర మాత్రం నన్ను అడిగితే వన్ అండ్ ఓన్లీ బడ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్స్ అని మాత్రం, బెస్ట్ టైప్స్ ఇయర్ ఫోన్స్ అని మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఇంకా లాస్ట్ ఫైనల్లో సామ్సంగ్ AKG ఇయర్ ఫోన్స్ అనమాట. నా సెకండ్ బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్తా ఈ ఎంటైర్ లిస్ట్లోనే నేను. సో నేను టెస్ట్ చేసినప్పుడు ముఖ్యంగా దీనికి స్పెక్స్ చూసుకుంటే మాత్రం మనకి 11mm + 8mm డ్యూయల్ డ్రైవర్స్ వస్తుంది. ఎంటైర్ లిస్ట్లో మనకి డ్యూయల్ డ్రైవర్స్ వస్తున్న ఏకైక ఇయర్ ఫోన్స్, టైప్స్ ఇయర్ ఫోన్స్ సామ్సంగ్ AKG ఇయర్ ఫోన్స్ అనమాట. అండ్ 32 ohms అయితే ఉంటుంది దీనికి ఇంపిడెన్స్ చూసుకుంటే కూడా. ఇది దీని ఒక మెయిన్ స్పెక్స్. బట్ ముఖ్యంగా ఎంటైర్ టైప్స్ ఇయర్ ఫోన్స్ లిస్ట్లో ఒకే ఒక టైప్స్ ఇయర్ ఫోన్ బ్రైడెడ్ కేబుల్తో, కేబుల్ క్వాలిటీ ఎక్స్ట్రాడనరీగా ఉందన్నమాట. ఓన్లీ సామ్సంగ్ AKGలో మాత్రమే చాలా వరకు బెటర్గా ఉంది. అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది బ్రో అంటే
మాత్రం నాకు యాపిల్ తర్వాత యాపిల్‌కి ఒక 95% మ్యాచ్ చేసిందనమాట సౌండ్ క్వాలిటీ. ఆ రేంజ్‌లో ఉంది. సౌండ్ స్టేజింగ్ కానీ, క్లారిటీ కానీ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ యాపిల్‌కి ఈక్వల్‌గానే ఉంది. ఎక్కడ తగ్గదని చెప్పొచ్చనమాట యాపిల్ టైప్ సి ఇయర్‌ఫోన్స్‌కి. సో, మీకెవరైనా సిలికాన్ టిప్‌తో నాకు ఒక ఆల్ రౌండర్ కావాలి బ్రో. కాల్ క్వాలిటీ కానీ, గేమింగ్ క్వాలిటీ కానీ ఆర్ ఎల్స్ మీరు గేమింగ్ మ్యూజిక్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఇది కూడా ఒక ఆల్ రౌండర్ బడ్స్ అని చెప్తా. బట్ దీనికి ఒక ప్రైస్ యాపిల్ టైప్ సి ఇయర్‌ఫోన్స్ కన్నా కూడా ఎక్కువ ఉంది. 1800, 1600 వెబ్‌సైట్ వేరే అవుతుంటదనమాట. సో, నేను బెస్ట్ లింక్స్ అయితే మాత్రం కిందైతే ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని చూడండి. సో, ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే సామ్‌సంగ్ వెబ్‌సైట్ రూ. 2000 పెట్టినారు దీనికి టైప్ సి ఇయర్‌ఫోన్స్. బట్ మీకు అండర్ 1500 లోపల దొరికిందంటే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ వర్త్ అని చెప్తా. సో, నేను చెప్తానంటే ఎంటైర్ టైప్ సి ఇయర్‌ఫోన్స్ రివ్యూలో మాత్రం మీకు అండర్ ₹500 లోపల కొంచెం మ్యూజిక్ క్వాలిటీ నాకు కావాలి బ్రో అనుకుంటే మాత్రం పోట్రానిక్స్‌కి వెళ్ళిపోండి. ఓకేనా? దీనికి వెళ్ళిపోండి. కొంచెం బెటర్‌గా ఉంటుంది. ₹350 వచ్చేస్తుందనమాట. లేదా నాకు కొంచెం కాల్ క్వాలిటీ కావాలనుకుంటే షామీ కొంచెం బెటర్‌గా ఉంది. ₹500 దగ్గర 500, 600 మధ్యలో వస్తుందనమాట. షామీ అండ్ మనకి ఒప్పో, వన్ ప్లస్ ఇవి రెండిట్లో కొంచెం కాల్ క్వాలిటీ బెటర్‌గా ఉంది. బట్ ఇవి మూడిట్లో కూడా సరే అండర్ 1000లో మ్యూజిక్ క్వాలిటీ దేంతో బాలేదు ఎక్సెప్ట్ పోట్రానిక్స్ కూడా కొంచెం ఇష్యూస్ ఉంది. నోట్ చేసుకోండి. సో, ఇది నా కన్క్లూషన్. సో, ₹1500 పైన వెళ్ళిపోతే మాత్రం సో, యాపిల్ టైప్ సి ఇయర్‌ఫోన్స్ మీకు ఓపెన్ ఇయర్ ఓకే అనుకుంటే దీనికి వెళ్ళిపోండి. లేదా నాకు సిలికాన్ టిప్‌తో కావాలనుకుంటే సామ్‌సంగ్ ఏకేజీ వాస్ బెస్ట్ ఆప్షన్. సో, ఈ 3 మాత్రమే నేను రికమెండ్ చేస్తున్నా. సో, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను. ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి అన్ని ఇయర్ ఫోన్స్‌ని కూడా ఈ 3 ఫోన్‌లో టెస్ట్ చేశాను. 3 ఫోన్‌కి సపోర్ట్ అయిందనమాట. సో, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ కూడా నేను నోటీస్ చేయలేదు కనెక్టివిటీ పరంగా మాత్రం. ఈ టైప్ సి ఇయర్ ఫోన్స్ అన్ని కూడా మోర్ దెన్ 10 డేస్‌గా నియర్లీ టెస్ట్ చేస్తున్నా. కొన్ని ఇయర్ ఫోన్స్ తొందరగా వచ్చింది. కొన్ని ఇయర్ ఫోన్స్ లేట్‌గా వచ్చింది. సో, ఇలా ఒక 10 డేస్‌గా నేను టెస్ట్ చేస్తున్నా. స్క్రిప్ట్ రాయడానికి కూడా ఆల్మోస్ట్ 1 డేగా టైం తీసుకున్నా. అంటే ప్రతి ఒక్కటి చెక్ చేసి, రాసి అన్ని టైం తీసుకుందనమాట. నా ఎఫర్ట్ మీకు ఎంతో కొంత నచ్చింది. నేను చెప్పింది మీకు ఎంతో కొంత యూజ్ అయిందంటే మాత్రం ఇది ఏది కూడా స్పాన్సర్ కాదు. ప్రతి ఒక్క రూపాయి నేను పెట్టి నా కష్టార్జిత నేను పెట్టి కొని చేస్తుందనమాట. సో, మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హై బటన్ పైన క్లిక్ చేయండి. ఎవరికైనా ఒకరికి షేర్ చేయండి. చాలా యూజ్ అయితే మాత్రం అదే నాకు చాలు. ఐ హోప్ మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా మీరు చేయండి. ప్రతి ఒక్క కమెంట్‌కి కూడా ఎప్పుడైనా ట్రై చేస్తాం. దీనిపైన క్యూఎన్ఏ చేద్దాం. సో, దీనిపైన వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక వీకెండ్‌కి ఒక క్యూఎన్ఏ ప్లాన్ చేసుకుందాం. సో, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. క్యూఎన్ఏ లాగా వీకెండ్‌లో నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాననమాట. అండ్ దిస్ యువర్ ఎవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.